హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన వైజాగ్. ఇవాళ వైజాగ్లో స్పెషల్ ఒలింపిక్స్ జరుగుతుంది. జేసీఐ వైజాగ్ అనే ఒక ఇంటర్నేషనల్ 100 years ఆర్గనైజేషన్ ఈ స్పెషల్ ఒలింపిక్స్ వైజాగ్ పోలీస్ బ్యారక్స్లో చేస్తున్నారు. జనరల్గా మనకి ఒలింపిక్స్ అంటే తెలుసు, ఈ స్పెషల్ ఒలింపిక్స్ అంటే ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చాలా స్పెషల్ చిల్డ్రన్ని ఇవాళ ఇక్కడ పర్ఫామ్ చేస్తున్నారు. సో ఇవన్నీ మీకోసం, స్టే ట్యూన్డ్. Friends, we have with us a past president of JCI Vizag, Prakash Kochar garu. కానీ ఈ స్పెషల్ ఒలింపిక్స్కి వచ్చేసరికి వి కాల్ హిమ్ యాస్ ఫాదర్ ఆఫ్ స్పెషల్ ఒలింపిక్స్. అసలు ఫాదర్ అని ఎందుకు అంటారో మన ఆయన అడుగుతాం. సార్, వై పీపుల్ కాల్ యూ యాజ్ ఫాదర్ ఆఫ్ స్పెషల్ ఒలింపిక్స్? Because this program started in the memory of my brother, Prem Kumar Kochar. So they call me as father of this program. What was your first experience in 2000 when you are organizing this program? Yes, I had this in mind that I have to do the same project which I am continuing there with all the special children in Visakhapatnam. We went to around 18 to 19 special schools and we invited them that we are going to conduct this. So we could able to get around 6 schools here. Okay. 6 schools and 100 children. We were totally satisfied, no problem. That was our start. I became the president in 2005. And that year we got national award for this project. Wonderful. National award from JCI India. JCI India. It was a national award. National award, winner award. We will make this very big program in future. We will celebrate silver jubilees and golden jubilees also for this Special Olympics. Thank you so much. Thank you. Thanks a lot. Thank you. పేరు జే. స్పెషల్ ఒలింపిక్స్లో నేను ఫోటోగ్రఫీ భాగమైనందుకు టీం అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. I am Zone Director Management JFP Rupa Saripuri. సో దిస్ ఈజ్ స్పెషల్ ఒలింపిక్స్. ఎందుకంటే స్పెషల్, ఇక్కడ మనకి పారా ఒలింపిక్స్ జరుగుతున్నాయి. సో ఇలాంటి ఒలింపిక్స్ ఒక థాట్ తీసుకురావడం అనేది జేసీఐ వైజాగ్ వల్లనే సాధ్యం. అండ్ ఒకటి కాదు, రెండు కాదు, సిన్స్ 19 సంవత్సరాల నుంచి ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తూ వండర్స్ క్రియేట్ చేస్తూ పాజిటివ్నెస్కి ఒక దృక్పథం స్టార్ట్ చేసిన జేసీఐ వైజాగ్, ఐ రియలీ సెల్యూట్. సో ఐ విష్ దిస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్ షుడ్ బి ఆర్గనైజ్డ్ ఎవ్రీ ఇయర్ బై జేసీఐ వైజాగ్ అండ్ ద ఎంటైర్ JCs of Visakhapatnam should take part in this event. So I thank JCI Vizag for welcoming Zone Director Management of JCI Zone 4 to this special event. Wish you all the best and have a wonderful success. Hello, this is Sridhar Vaddi, 2018 JCI President. This is a very heart-touching program. I was been participating from the last 6 years, and I wish all the participants a very good luck. Thank you. అందరికీ నమస్కారం అండి. నా పేరు చైతన్య. ఈ ఇయర్ జేసీఐ వైజాగ్ ప్రెసిడెంట్ నేను. ప్రతి సంవత్సరం మేము స్పెషల్ ఒలింపిక్స్ అనే ఈవెంట్ కండక్ట్ చేస్తుంటాము. అదేవిధంగా ఈసారి 21 ఎడిషన్ అనమాట. ఈ పాత 19 సార్లు కండక్ట్ చేస్తాం. ఈసారి 20వ ఎడిషన్ పోలీస్ బ్యారక్స్ గ్రౌండ్స్లో కండక్ట్ చేస్తున్నాము. 563 మంది పిల్లలు, స్పెషల్ చిల్డ్రన్ వచ్చి గేమ్స్ ఆడుతున్నారు. మాకు అదేవిధంగా ఏంటంటే ఈ పోలీస్ కమిషనర్ గారు మార్నింగ్ ఇనాగ్రేటర్గా వచ్చారు. మా చీఫ్ గెస్ట్గా మా జోన్ 4 సురేష్ గంప గారు వచ్చారు. గెస్ట్ ఆఫ్ ఆనర్స్గా తాతాజీ గారు, పాస్ట్ జేసీ మెంబర్, సీనియర్ జేసీ మెంబర్ వచ్చారు. మా రఘురామ్ సార్ వచ్చారు, ఆయన గెస్ట్ ఆఫ్ ఆనర్. ఇలాగ మా స్పాన్సర్స్ కూడా కొంతమందిని మేము పిలవడం జరిగింది. డెస్టినో క్వాలిటీ సర్వీసెస్ అని వాళ్ళు గత 3 సంవత్సరాల నుంచి మాకు ఫుడ్ స్పాన్సర్ చేస్తున్నారు. ఈసారి ఎంటైర్ ఫుడ్ స్పాన్సర్ చేశారు. మాకు బ్రేక్ఫాస్ట్, లంచ్తో అన్ని స్పాన్సర్ చేశారు.
అలాగే తిరుమల స్టీల్స్ అని ఇంకొక స్పాన్సర్స్ ఉన్నారు మాకు. సో చాలామంది స్పాన్సర్స్ ఉన్నారు. మీ అందరం కలిసి వీళ్ళందరూ సపోర్ట్ వల్ల ఈవెంట్ ఇంత గ్రాండ్గా సక్సెస్ చేయగలుగుతున్నాము. మీరు చూడొచ్చు వెనకాతలు ఎంతమంది ఎన్ని గేమ్స్ ఆడుతున్నారో. ఎన్ని రన్నింగ్ గేమ్స్ అవుతూ ఉంటాయి, షార్ట్ పుట్ అవుతూ ఉంటుంది. సో ఈ గేమ్స్ అన్నీ అవుతూ ఉంటాయి. సో మాకు పాత ప్రెసిడెంట్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి మేము నేర్చుకుని ఇవన్నీ ముందుకు తీసుకెళ్ళడం జరుగుతున్నది. మా ఫ్యూచర్ జనరేషన్స్ కూడా మేము ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ. మనతో పాటు ఇద్దరు పాస్ట్ ప్రెసిడెంట్స్ ఉన్నారు జేసీఏ వైజాగ్ నుంచి. ఎవరితో ఫస్ట్ మాట్లాడిద్దామా అని చెప్పి ఒక చిన్న టెన్షన్లో ఉన్నాను, కానీ లేడీస్ ఫస్ట్ కాబట్టి మేడం టెల్ యువర్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది స్పెషల్ ఒలింపిక్స్. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ఇట్ స్టార్టెడ్ ఇన్ 2000 అండి, విత్ సందీప్ యాజ్ ద ప్రెసిడెంట్ డ్యూరింగ్ దట్ పర్టికులర్ టైం. కొంచెం థ్రిల్లింగ్గా అనిపించింది. స్పెషల్ ఒలింపిక్స్ అంటే ఎప్పుడు వినలేదు. వీళ్ళు డిజైన్ చేస్తూ వీళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇది సంథింగ్ న్యూగా ఉంది అని చెప్పేసి నేను 2003 ప్రెసిడెంట్ని. నేను ఫోర్త్ స్పెషల్ ఒలింపిక్స్ ఎడిషన్ చేశాను. అండ్ ఇట్ వాజ్ ఎ గ్రేట్ టీమ్ వర్క్, ఐ కెన్ సే దట్. అండ్ ఇట్ వాజ్ ఎ లవబుల్. మార్నింగ్ ఏంటి అసలు ఆ ఈవెంట్ స్టార్ట్ అవ్వటానికి ఆగస్ట్లో అయ్యేది యూజువల్గా. అండ్ ఇన్ దిస్ పోలీస్ బ్యారెక్స్ ఓన్లీ ఇట్ వాజ్. And about night 10 o'clock we used to be there. అసలు ఎలా అయ్యేదో తెలియదు, కానీ we all used to have a team work, enjoy the best. And ఆ పిల్లలు మొమెంటోస్ తీసుకుంటున్నప్పుడు, షీల్డ్స్ తీసుకున్నప్పుడు ఆ స్పార్కింగ్ ఇన్ దేర్ ఐస్ వండర్ఫుల్ అండి. రఘురామ్ గారు మీరు చెప్పండి, మీరు ఆల్మోస్ట్ అన్ని ఎపిసోడ్స్ చూసుంటారు స్పెషల్ ఒలింపిక్స్లో. మీ ప్రెసిడెంట్ ఇయర్లో కూడా స్పెషల్ ఒలింపిక్స్ చేశారు. మీ ప్రెసిడెంట్ ఇయర్లో కాకుండా విచ్ ఈస్ యువర్ బెస్ట్ స్పెషల్ ఒలింపిక్స్ ఇయర్? థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మేము ఈ స్పెషల్ ఒలింపిక్స్ అన్న డ్రైవ్, ఈ మిషన్ని, వీఆర్ ద ఇన్సెప్టర్స్ ఆఫ్ స్పెషల్ ఒలింపిక్స్. వీ ఇనిషియేటెడ్ దిస్ ప్రాజెక్ట్ ఇన్ ద ఇయర్ 2000. చెయ్యాలి అని ఒక ఆకాంక్షతో మొదలెట్టాం. 50 మంది పిల్లలు వచ్చారు 2000 సంవత్సరంలో. ఈ ప్రోగ్రాము ఎంత హార్ట్ టచింగ్గా వచ్చింది అంటే, వరల్డ్ కప్ గెలిచిన ఇండియాకి బయటకెళ్ళి పటాకులు పేల్చి కేకులు చేసుకొని పార్టీలు చేసుకునే రోజుల్లో ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తే ఎంత హార్ట్ టచింగ్గా ఉంటుంది అని చెప్పి స్టార్ట్ చేసాం. 2001లో నేను ప్రెసిడెంట్గా చేశాను జేసీఐ వైజాగ్కి. అప్పుడు 50 మంది నుంచి అప్పటికి 100 మంది అయ్యారు. ఇవాళ 600 మంది పిల్లలు వచ్చారు. ఎంతో సంతోషంగా ఉంది. మేము స్టార్ట్ చేసిన ఈ యొక్క స్పెషల్ ఈవెంట్ స్పెషల్ ఒలింపిక్స్ ఇవాళ 20వ ఎడిషన్ అవుతున్నది అంటే ఎంత ఆనందంగా ఉన్నదంటే, నిజంగా కూడా మై కాంప్లిమెంట్స్ టు ది ఎంటైర్ జేసీఐ వైజాగ్ టీమ్. ఎందుకనంటే ఈ లెగసీని మేము ఏదో స్థాపించాం, తయారు చేసాం, ముందుకెళ్ళాం అన్నది అనుకోకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క ప్రాజెక్టుని హార్ట్ఫుల్గా తీసుకొని నిజంగా చేయడం అనేది చాలా ఆనందంగా ఉందండి. థ్యాంక్ యూ ఫర్ దిస్. అండ్ ఈయన అడిగారు మీకు ఏ సంవత్సరం చాలా నచ్చింది అన్నది. స్పెషల్ ఒలింపిక్స్ అన్నది ప్రతి సంవత్సరం కూడా నాకు ఆనందకరమైన ఇయరేనండి. ఆ పిల్లల తాలూకా అందుకునే ఆ అవార్డు అది మనసుకి ఎంత ఆనందాన్ని ఇస్తుందంటే, ఎంత దూరంలో ఉన్నా కూడా స్పెషల్ ఒలింపిక్స్ అంటే మేము ఇక్కడే ఉంటాం. థ్యాంక్ యూ. నేను ఆ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే, కనీసం అప్పుడు నా పేరు చెప్తారేమో మీ ఇయర్లో. బాగుంది. నాకు 2 అవకాశాలు వచ్చినాయండి ఇక్కడ. ఒకటి ప్రెసిడెంట్గా హోస్ట్ చేయడం, అలాగే 2010లో నేను జోన్ ప్రెసిడెంట్గా ఎంపిక అయినప్పుడు గెస్ట్గా కూడా ఇక్కడ నిలబడ్డాను. సో దిస్ వాజ్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ. అలాగే జీవన్ అడిగిన సమాధానానికి ఇంకోటి కూడా చెప్తాను. జీవన్ నా ఇయర్లో మెంబర్గా జాయిన్ అవుతూ అదే ఫస్ట్ నేను రావడం 2010లో మెంబర్గా జాయిన్ అయ్యాడు ఆయన. ఇవాళకి కూడా స్పెషల్ ఒలింపిక్స్ అంటే ఏంటి అన్నది మీ మీడియాలోని అందరికీ కూడా చూపిస్తున్నారు ఆయన. ఒకటే నా ఆకాంక్ష ఏంటంటే, ఇలాంటి ప్రాజెక్టు ఇలాంటి వైడ్ అక్రాస్ పబ్లిసిటీ కావాలి, జనాలందరికీ కూడా ఈ అవగాహన రావాలి, ఇటువంటి పిల్లలకు కూడా మనం ఎంతో కొంత చెయ్యాలి అనే కుతూహలత ప్రతి ఒక్కళ్ళు రావాలని నేను ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ.
అందరికీ నమస్కారం. ఈరోజు మనం 20th ఎడిషన్ ఆఫ్ స్పెషల్ ఒలింపిక్స్ జూనియర్ చేంబర్ ఇంటర్నేషనల్ వైజాగ్ వారు ప్రతిష్టాత్మకరంగా ఎవ్రీ ఇయర్ చేసేటటువంటి ఒక మెగా ఉత్సవంలో ఉన్నాం. ఈరోజు ఇక్కడ చూడొచ్చు 600 పిల్లలు రిజిస్టర్ అయ్యారు. 2 రోజుల నుంచి వర్షాలు పడుతున్నా వాళ్ళ తాలూకా ఈ ఆటలు ఆడాలి, అందరితో కలిసి ఎంజాయ్ చేయాలి అని ఒక తపన. ఈరోజు మనకి మంచి సన్ కూడా రావడం జరిగింది. ఈరోజు మనందరం తెల్లవారి నుంచి వీళ్ళందరూ రన్నింగ్, డిస్క్ త్రో, జావెలిన్ త్రో, షార్ట్ పుట్ రకరకాల అంశాల్లో వీళ్ళందరూ పోటీ పడడమే కాక ఇప్పుడు అవార్డ్స్ కూడా అందుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఇలా చేసుకోవడం అనేది మాకు ఒక పండుగ. ప్రతి సంవత్సరం జోన్ వైస్ ప్రెసిడెంట్ కింద ఈ ఇయర్ ఈ వేడుకల్లో నేను భాగం అవ్వటం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. The trophy, the new trophy, which has the names of all the past presidents of JCA Vizag who has conducted Special Olympics in the past years. We have done it for 19 years, and this is the 20th edition, and this is going to be the rolling trophy for the coming years. And it will be unveiled by all past presidents. ఏ డోరేమోన్ ఏడే ఏ డోరేమోన్ అంటే తిరిగి అలిగాడు One, two.
లవ్